పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయడు గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞయించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరంగా తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ మధ్యకాల సమయంలో ప్రభా, నీ వాక్కు ద్వారా నాతో అందరితో మీరు మాట్లాడండి ప్రభా. గత కొద్ది వారాలుగా నాయన ప్రభా, అయా నీ బిడ్డలు నీ సన్నిధిలో ప్రభా ప్రార్థిస్తున్నారు. అయా వారు వస్త్రాలు ఉతుక్కోవడం కాదు, వారు హృదయాలు పూర్తిగా దేవుడితో తిరగాలని చెప్పేసి దేవుడు చెబుతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ 7 వారాలు నువ్వు సంఘానికి వచ్చి సంఘంలో జరుగుతున్న ఈ 7 వారాల ప్రాంతంలో నువ్వు ఏకీపించి ప్రార్థిస్తున్నావేమో. నా కుటుంబ పరిస్థితి ఏంటని, నా జీవితం ఏంటని, నా బ్రతికి ఏంటని నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూ కన్నీరు కాలుస్తూ ప్రార్థిస్తున్నావేమో. దేవుడు నేను మీ మధ్యన అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు నామానికి మహిమ గాక. ఈ 7 వారాలు నేను ప్రయాసపడుతున్నాను. ఈ 7 వారాలు నేను ఎంతో కన్నీరు మున్నీరు కారుస్తూ దేవుడి సన్నిధిలో బాధపడుతున్నాను. నా బాధ దేవుడు చూస్తున్నాడా? నా హృదయాంతరంగంలో వేదన దేవుడు చూస్తున్నాడా అని అనుకుంటున్నావేమో. ఈ మధ్యకాల సమయంలో దేవుడు అన్నాడు, నేను మీ మధ్యన నేను అద్భుత కార్యాలు చేయబోతున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అవి కంటికి కనపడవు, చెవుకి కనపడవు, మనిషి హృదయానికి గోచరము కానీ అద్భుత కార్యాలు దేవుడు మీ మధ్యన చేయబోతున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అన్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అంటే హృదయపూర్వకంగా నా తట్టు తిరుగుడి. హృదయపూర్వకంగా మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఈ 7 వారాలు వస్తూ ఇంకా వదిలేయాల్సిన ఏమైనా ఉన్నాయేమో, ఇంకా విడిచిపెట్టవలసిన ఏమైనా ఉన్నాయేమో. ఈ మధ్యకాల సమయంలో నీ హృదయాన్ని పూర్తిగా ఆయన తట్టు తిప్పుకో. నీ హృదయాన్ని పూర్తిగా ఆయన తట్టు తిప్పుకుంటే ఆయన మన తట్టు తిరిగే దేవుడు. ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. భారం మోసుకున్న సమస్త జిల్లారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఆయన మనకు విశ్రాంతి కలగజేసే దేవుడు. మన బాధలకు ఆయన నెమ్మది కలగజేసే దేవుడు. పరలోకం నుంచి ఆయన మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన యొక్క రక్తాన్ని దారపోసి ఆయన శరీరాన్ని బలిగా అర్పణగా అర్పించి పాపములో బ్రతుకుతున్న మనకి పాప విమోచన కలిగజేసిన గొప్ప దేవుడు అన్నాడు, నేను మీ మధ్యన నేను అద్భుత కార్యాలు చేయబోతున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనం చేయవలసింది ఏంటంటే హృదయపూర్వకంగా దేవుడి తట్టు మనం తిరగాలి. ఏదో వస్తున్నామంటే వస్తున్నాము, వెళ్తున్నామంటే కాదు. నీ ఆరాధనలో ఏకీపిస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, కానిపిస్తున్నానంటే కాదు. ముఖ్యంగా దేవుడికి కావాల్సింది నీ హృదయంలో దేవుడికి నీవు స్థానం అవ్వాలి. నీ హృదయంలో హృదయము పరిపూర్ణంగా దేవుడి మీద ఆదుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కదా చెబుతున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటే ఇంకా మీరు అటు ఇటు చూడద్దు, నా వైపు చూడండి. నా వైపు చూసి ఊరికి నేను చూడండి. నేడు నేను మీ మధ్యన అద్భుత కార్యాలు చేయబోతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హృదయపూర్వకంగా దేవుడి తట్టు తిరిగిన ఒక రాజుని మనం చూద్దాం. ఆ రాజు హృదయపూర్వకంగా దేవుడి తట్టు తిరిగితే, హృదయపూర్వకంగా దేవుడి మీద ఆధారపడితే అతని రాజ్యంలో ఏం జరిగింది, అతని జీవితంలో ఏం జరిగిందో చూసుకొని ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ అధ్యాయం మొదటి వచనం చదువు. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. చాలు. ఇక్కడ 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. ఈ రాజు అవ్వక
రాజ్యాధికారాన్ని చేజిక్కొని రాజుగా పట్టాభిషేకాన్ని పొందుకున్నాడు. అవ్వక మొట్టమొదటిగా రాజుగా ఏర్పరచబడిన తర్వాత రాజుకు ఒక సమస్య వచ్చింది. రాజ్యం చుట్టూరు శత్రువు రాజు వచ్చేసి ముట్టడి వేసి కబురు పంపించాడు. ఒక వర్తకుడు ద్వారా కబురు పంపించి, మీరు గనక మాకు లొంగిపోతే మీ యొక్క రాజ్యంలో మీరు ఎలాంటి మంచిగా ద్రాక్ష ఫలాలు తింటున్నారు, ఎలాగ మంచిగా జీవిస్తున్నారు, అలాగే మా దేశంలో ఉంటారు. ఒకవేళ మీరు మాకు లొంగకపోతే గనక మేము మీ రాజ్యం మీద దండెత్తి మిమ్మల్ని మేము హతమారుస్తామని చెప్పేసి ఆ యొక్క శత్రువు రాజు ఆ రాజ్యంలోకి ఇజ్రాయేల్ ప్రజలకి వర్తమానం పంపితే, ఆ రాజు అంటున్నాడు, నేను అనేక రాజ్యాలు జయించాను. ఆ రాజ్యంలో ఉన్న ఏ దేవుడు అనబడే వాళ్ళు, ఏ దేవత అనబడే వాళ్ళు కూడా ఎవరు కూడా రాజులకి సహాయం చేయలేదు. నీవు జీవం గల దేవుడని యెహోవా నీవు నమ్ముకున్నావని అంటున్నావు, నీ దేవుడు కూడా అంతే అని అవమానిస్తూ ఒక లెటర్ రాసి పంపించాడు. ఒక వార్నింగ్ లెటర్ రాసి పంపించాడు. ఈ రాజు ఏమో హిజ్కియా ఏమో అవ్వక మొట్టమొదటిసారిగా రాజ్యాధికారాన్ని చేజిక్కొని రాజుగా పట్టాభిషేకం పొందిన తర్వాత హాయిగా రాజ్యంలో మంచి పరిపాలన చేసుకుంటూ సంతోషంగా హ్యాపీగా ఉండకుండా సమస్య ఎదురైన పరిస్థితిలో ఈ హిజ్కియా ఉన్నాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నా జీవితంలో సమస్య వచ్చింది, నా కుటుంబంలో కలవరం ఉంది, నా జీవితంలో సమస్యగా ఉందని నీవు అనుకోని కృంగిపోతున్నావేమో, నీవు అనుకోని నీ యొక్క జీవితాన్ని నువ్వు ముగించుకోవాలనుకున్నావేమో. నీ జీవితాన్ని నువ్వు ముగించుకోవాల్సిన అవసరం లేదు. కానీ జీవం గల దేవుని సన్నిధిలోకి నీవు వస్తే, జీవం గల దేవుని తట్టు నీవు తిరిగితే, ఇక్కడ హిజ్కియా తన వస్త్రాలు చించుకొని ఎక్కడికి వెళ్ళాడు? తన వస్త్రాలు చించుకొని జీవం గల దేవుని మందిరంలోకి పోయి ఆ వార్నింగ్ లెటర్ తీసుకొని వెళ్ళి దేవుని మందిరంలో పెట్టాడు. దేవుని మందిరంలో పెట్టి దేవుని ఎదుట సాష్టాంగ పడుతున్నాడు. నీవు కూడా ఇజ్రాయేల్ ప్రజలకి యెహోషువ ద్వారా దేవుడు చెప్పినట్టుగా మీ వస్త్రాలు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని అంటే, మీ వస్త్రాలు ఉతుక్కోవడం కాదు, మీ వస్త్రాలు చించుకోవడం కాదు, కానీ మీ హృదయాలను చించుకోండి. మీ వస్త్రాలు చించుకోవడం కాదు, మీ హృదయాన్ని చించుకొని నా తట్టు మీరు తిరగండి, నా మీద మీరు ఆధారపడండి. నిజంగా దేవుడి మీద మనం ఆధారపడితే, నిజంగా దేవుడి మీద మనం ఆనుకుంటే కనుక ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికలు తృప్తిపరిచే దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులు నమ్ముకుంటే మాట ఇచ్చి మాట తప్పచ్చు, కానీ మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆశ్రయంగా ఉన్న దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన మాట ఇచ్చుటకు ఆయన నరుడు కాదు. భూమి ఆకాశము సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ హిజ్కియా దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళాడంట. దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. ఒకసారి మనం ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూద్దాము. ఇదే 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవమ్మా. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పిపరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేస్తున్న నీవు కూడా 7 వారాలు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తున్నావేమో. నీ ప్రార్థన వృధా పోదు, నీ కన్నీరు వృధా పోదు. నీ కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరిచే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ హిజ్కియా ఆ వార్నింగ్ లెటర్ తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో దాన్ని విప్పిపరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. చదువమ్మా. యెహోవా కెరూబుల మధ్య నివసించువాడా, ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును కలుగజేసిన అద్వితీయ దేవా, నీకు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవి యొగ్గి ఆలకింపుము. మనం ఆరాధిస్తున్న దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. లోకంలో అనేక మంది ఉన్నారు, కానీ ప్రార్థన ఆలకించేవారు ఎవరు లేరు, మొరలేవారు ఎవరు లేరు.
మనకి నచ్చిన వాళ్ళు మాట్లాడితేనే మనం వారు మాట్లాడతాం. మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఏదైనా మార్చుకుంటారనుకో మనం ఏం చేస్తాం, ఇని అన్నట్టుగా ఫోన్ చూసుకోవటం లేకపోతే పక్కన చూసుకోవటం, ఎందుకంటే వారంటే మనకి ఇష్టం లేదు. కానీ దేవుడు నీ కొరకు నా కొరకు తన సర్వస్వాన్ని దారిపోసాడు కనుక ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చూడుము, నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను, దినమల్లా నా చేతులు నీ తట్టు చాపి ఉంచాను. నీవు నా తట్టు తిరుగుతావని, నీవు నా వద్దకు వస్తావని, నీవు ఆ పాపం నుంచి విడుదల పొందుకోవాలని, ఆ శాపం నుంచి విడిపించబడాలని, నీ కుటుంబం కట్టబడాలని, నీ జీవితం బాగుపడాలని, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని, నీవు అత్యధికంగా ఆశీర్వదింపబడాలని దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. చదువమ్మా. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. మన దేవుడు కన్నున్న దేవుడు, కన్నుండి చూసే దేవుడు, మన దేవుడు నోరుండి మాట్లాడే దేవుడు. ఆయన మాటలే పరిశుద్ధ గ్రంథంలోని దేవుని యొక్క వాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నా బాధలో నీ వాక్యము నాకు నెమ్మది కలగజేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేలుకి రెండో రాజుగా ఏర్పరచబడిన దావీదు అంటాడు, అతను గొప్ప రాజు. అతనికి ఏం తక్కువ, ఏం కొద్దు ఉంది, పొట్టుల మీద పడుకుంటాడు. ఇలా చిటికేస్తే అనేక మంది బొట్లు వచ్చేసి ఆయన చుట్టూ నిలబడతారు, ఏం కావాలని అడుగుతారు, ఏం చెయ్యాలి ప్రభు అని అంటారు. అయినా సరే దావీదు అంటున్నాడు, నా బాధలో నీ వాక్యము నాకు నెమ్మది కలగజేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకై, జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకై సన్నిధిలోకి పంపిన వాణ్ణి మాటలను చెవిని పెట్టుము. దేవుని అడుగుతున్నాడు, ప్రభువా ఇది నన్ను దూషించడం కాదు, నా రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కాదు, నేను రాజుగా చేసింది నీవు, నన్ను పట్టాభిషేకం చేసింది నీవు, రాజ్యాధికారం నీ చేతిలో ఉంది, రాజ్యములన్నిటినీ నీవే కలగజేసావని ఆ యొక్క హిజ్కియా రాజు ప్రార్థన చేస్తున్నాడు. చదువమ్మా. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది ఏమంటే ఇతర రాజ్యాల్లో ఉన్న దేవతలు అనబడే వారిని, ఇతర రాజ్యాల్లో ఉన్న దేవుడు అనబడే వారిని, వారందరినీ ఈ సన్హెరీబు రాజు వారందరినీ బంధించేసి, ఆ రాజుని బంధించేసి వారి దేవుడు అనబడే వారందరినీ అగ్నిలో వేసేసాడంట. అది నిజమే, కానీ నీవు జీవం గల దేవుడు అని అంటున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చదవమ్మా. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చెక్కబడిన కర్రలు రాళ్ళే గనుక వారిని నిర్మూలం చేసిరి. చదవమ్మా. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడైన యెహోవాని తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షింపుము అని ప్రార్థన చేస్తే 20వ వచనం చదువమ్మా. 20వ వచనం. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త హిజ్కియా వద్దకు వచ్చాడు. ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త హిజ్కియా వద్దకు వచ్చాడు. అంటే దేవుని మందిరంలోకి వెళ్ళి హిజ్కియా చేసిన ప్రార్థన నేను ఆలకించానని చెప్పడానికి దేవుడు ఏం చేశాడంటే యెషయా అనే ప్రవక్తను పంపాడు. ఈ మధ్యకాల సమయంలో మన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు, మన మనసులు ఎరిగిన దేవుడు మన మధ్యకు కూడా తన ప్రవక్తను పంపాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చదవమ్మా. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా అశ్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నాను. అతను గూర్చి సెలవిచ్చినది అంటే ఈ హిజ్కియా దేవుని మందిరంలో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడని తన యొక్క దైవజనుడి ద్వారా, తన ప్రవక్త ద్వారా వర్తమానం పంపాడు. ఆ యొక్క దేవుడు చేసిన అద్భుత కార్యం ఏందో చూసుకుందాం. సమయం లేదు కనుక 35వ వచనం చదువు. 35వ వచనం. ఆ రాత్రి ఏ రాత్రి? ఆ రాత్రి అంటే హిజ్కియా వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంటే దేవుడు తన ప్రార్థన ఆలకించి తన సేవకుడైన తన యొక్క దైవజనుడైన యెషయా ప్రవక్తని హిజ్కియా యొద్దకు పంపించినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, ఆ రాజు
గురించి నీవు ఆలోచించకు. అతను ఏ దారి గుండా వచ్చాడో అదే దారి గుండా అతను పారిపోతాడు అని నేను చెప్పినప్పుడు ఆయన హృదయం ముందు సంతోషించి దేవుని స్తుతించినప్పుడు హిజ్కియా యొక్క రాజ్యంలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యం చేశాడో చదవం ఇప్పుడు 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండులో దండుపేటలో వచ్చి 1,55,000 మందిని 1,55,000 మందిని హతము చేసెను. ఉదయము జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు విరోధంగా రూపుకుబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో. యెహోవాయే నీకు నిత్యమైన కోటగా ఉంటాడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. నీ రాకపోకలేదు నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా నీడుగా ఉండి నీ మీద ఏ శత్రువు అయితే బాణాలు వేస్తున్నాడో, అగ్ని బాణాలు వేస్తున్నాడో, ఆ అగ్ని బాణాలన్నీ నజరేయుడైన యేసు నామములో ఆగిపోవును గాక, ఆగిపోవును గాక. మీ చుట్టూ మీ కుటుంబాల చుట్టూ దేవుని యొక్క అగ్ని ఉండును గాక, దేవుని ప్రాకారం ఉండును గాక. మీ శిరస్సుల పైన పరిశుద్ధుడైన యేసు రక్తం ఉండును గాక. ఈ పరిచర్య నానాటికి అభివృద్ధి చెందును గాక. ఈ గ్రామము దేవుని కొరకు మండబడును గాక. ఈ గ్రామము దేవుని సొంతమవును గాక. ఈ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ప్రతి చీకటి అంధకార దురాత్మ శక్తులు లయపరచబడును గాక. దైవ చేయని దేవుని ఆత్మతో నింపి రానున్న రోజుల్లో అనేక ప్రాంతాల్లో ఉన్నతంగా దేవుడు వాడుకును గాక. ఈ పరిచర్యను దేవుడు అభివృద్ధి పరచును గాక. ఈ పరిచర్య సరిహద్దును దేవుడు విశాలపరచును గాక. నూతన ఆత్మలు దేవుడు రక్షించును గాక. అనేక మంది యవనస్తులు దేవుని మందిరం కొరకు నిలబడుదురు గాక. దేవుని వద్దకు వచ్చుదురు గాక. దేవుడు తన యొక్క సేవకుడు, తన యొక్క రాజైన హిజ్కియాకు విరోధంగా రూపుబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఆ రాత్రియే హిజ్కియా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసిన రాత్రే దేవుని దూత పరలోకం నుండి దేవుని దూత వచ్చి 1,55,000 మందిని హతమొందించి హిజ్కియాకి విజయాన్ని కలగజేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హిజ్కియా ఏమైనా కత్తి పట్టుకున్నాడా? హిజ్కియా ఏమైనా డాలు పట్టుకున్నాడా? హిజ్కియా ఏమైనా ఏట పట్టుకున్నాడా? ఏం చేశాడు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన వస్త్రాలు చించుకోవటమే కాదు, తన హృదయాన్ని చించుకొని నీవే నాకు ఆధారం ప్రభా, నీవే నాకు ఆశీర్వాదం ప్రభా, నీవే నా కోట ప్రభా, నీవే నా కొండ ప్రభా అని ప్రార్థన చేశాడు. హిజ్కియా మీద ఉన్న నిందను తొలగించి శత్రువు ఒక దారి గుండా వస్తే 7 దారులు గుండా పారిపోయేటట్టు దేవుడు చేశాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాల సమయంలో ఏ శత్రువు అయితే మిమ్మల్ని భయపెడుతున్నాడో, ఏ శత్రువు అయితే మిమ్మల్ని బాధపెడుతున్నాడో, ఏ శత్రువు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడో, ఆ శత్రువు మిమ్మల్ని విడిచి మీ కుటుంబాలను విడిచి పారిపోవును గాక. దేవుడు మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులన్నిటిపైన విజయాన్ని కలిగజేసి మిమ్మల్ని ఆస్వాదించును గాక. దేవుడు ఈ కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. నాకు అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను.